మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. ప్రతి దినములాగే దేవుడు ఈ దినము కూడా తన మాటల చేత మనల్ని ఊరడించడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ముందుగా నేటి దిన వాగ్దానాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం నుండి 107వ కీర్తన 16వ వచనం. ఏలైనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరుగగొట్టి ఉన్నాడు. ఈ కీర్తన చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చదవండి. ఇందులో ఒక 4 రకాలైన వారు దేవునికి వారి కష్టకాలంలో మొరపెట్టినప్పుడు వారిని విడిపించాడు. ఎవరెవరు వారు? మనము 4వ వచనం నుండి 9వ వచనం వరకు చూసుకుంటే, అక్కరలో, ఆర్థికమైన ఇబ్బందిలో, ఆకలిలో ఉన్నవారికి దేవుడు వారి కష్ట సమయంలో విడిపించాడు. అంతేకాదు 10వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదివితే బంధకాల్లో ఉన్న వారిని ఆయన మొరపెట్టగా విడిపించాడు. 17 నుంచి 22 వచనాల వరకు మనం చదవగలిగితే అక్కడ అనారోగ్యంలో ఉన్న వారిని దేవుడు విడిపించాడు. అంతేకాదు 23 నుంచి 32 వచనాలు మనం చదవగలిగితే అక్కడ శ్రమలలో ఉన్న వారిని దేవుడు విడిపించాడు. మనుషులకున్న కష్టాలు ఈ 4 కదా. ఆల్మోస్ట్ అన్ని కష్టాలు కూడా ఈ 4 వచ్చేస్తాయి. అయితే వినండి, ప్రాముఖ్యంగా మనం ఈరోజు 16వ వచనంలో ఉన్న మాటను చదువుతున్నాం. మనం 10వ వచనం నుండి 16వ వచనం వరకు జాగ్రత్తగా చదివితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ ప్రజలు దేవుని దృష్టికి, దేవుని మాటలకు లోబడలేదంట. దేవుని మాటలకు లోబడలేదు, దేవుడు చెప్పిన ఆజ్ఞలకు లోబడలేదు. వెంటనే ఏం జరిగింది? బంధకాల్లోకి వెళ్ళిపోయారు. దుష్టులు వచ్చి వారిని బంధకాల్లోకి తీసుకెళ్లారు. చీకటిలోకి, మరణాంధకారంలోకి వెళ్ళారు. అక్కడ వారి ప్రాణం ఆయాసపడుతుంది, కృంగిపోతుంది చేసిన తప్పును బట్టి. అప్పుడు ఎవ్వరూ సహాయం చేసేవారు లేనప్పుడు అప్పుడు మొరపెట్టారు, అయ్యా వేడుకుంటున్నారు, ప్రభువా విడిపించంటే ఆయన వచ్చి వారిని ఆ చీకటిలో నుండి, మరణాంధకారంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. ఎలాగ తెలుసా? ఇత్తడి తలుపులను పగలగొట్టి, ఇనుప గడియలను విరగొట్టి. వినండి, ఈరోజు మన వాగ్దానం ఏంటంటే, ఇనుప గడియలను ఆయన విరగగొట్టి ఉన్నాడు. ఇనుప గడియలు ఏంటి? ఇనుము బాధను సూచిస్తుంది. ఇదే కీర్తనల గ్రంథంలో రాయబడింది. ఒక దేవుని సేవకుండంట ఇనుము బాధించను అని రాయబడింది. అంటే ఇనుము దేన్ని సూచిస్తుందంటే బాధను, ఎవరు మోయజాలని ఒక పెను బాధను ఇనుము సూచిస్తుంది. అంతేకాదు ఇనుప గడియలు, గడియ ఎందుకు వేస్తాం చెప్పండి? బయటికి రాకుండా, ఇంకా దాంట్లో నుంచి బయటికి రాకుండా, బయటికి వెళ్ళలేకుండా. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ ప్రజల విషయంలో ఏం జరిగిందంటే, బాధ ఎంత తీవ్రంగా వచ్చిందంటే ఇంకా బయటపడడానికి అవకాశమే లేదు అన్నంతగా వచ్చింది. గడియ కూడా వేసేసారు, ఇంకా రాకూడదు అన్నట్లుగా. మీ జీవితంలో మీరు చూస్తుంటారు కదా, ఎవరైనా రాకూడదంటే తలుపేసేరా, వెంటనే గడి పెట్టేసి అంటాం. రాకుండా ఈ బాధ వారు చేసిన పాపము వలన, దోషము వలన వారిని కట్టి పడేసింది. వారు అనుకుంటుండొచ్చు, ఇంకా మేము బయటికి రాలేము, ఈ బాధ ఇనుము వంటి బాధ మరింత తీవ్రంగా ఉంది, మాకు బయటికి వచ్చే అవకాశం లేదు అని అనుకుంటుండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, వారు గడియలు వేయగలరేమో, ఇనుము చేత బాధించగలరేమో, కానీ ఆయన వాటిని విరుగగొట్టి మనల్ని అక్కడి నుండి బయటికి తీసుకొని రాగలిగిన దేవుడు. నువ్వు మొరపెట్టువాడివైతే, ఒకవేళ నీ తప్పిదము వలన, తొందరపాటు వలన బంధకాల్లోకి వెళ్ళిపోయావా, బాధల్లోకి వెళ్ళిపోయావా, ఇక రాలేను అన్న స్థితిలోకి వెళ్ళిపోయావా, ప్రార్థించు, మొర్రపెట్టు, ఆయన నిన్ను బయటికి తీసుకురాగలడు. ఎంత భయంకరమైన, రాలేము, ఇంకా దీని నుంచి వచ్చే అవకాశమే లేదండి అన్న దాని నుంచి కూడా దానిని విరుగగొట్టి ఆయన బయటికి తీసుకొని రాగలడు. వినండి, మన ఈ సమయంలో మొర్రపెట్టడం చాలా ప్రాముఖ్యం. అంతేకాదు భక్తులు కొంతమంది, మనకు పేతురు తెలుసు, చెరసాల్లో ఉన్నప్పుడు చేతులకు సంకెళ్ళు వేస్తే, ఇనుము సంకెళ్ళు వేస్తే ఆయన హ్యాపీగా విశ్వాసంతో నిద్రపోయాడండి. ఆ రోజంతా దేవుని పనిలో ఉండి, రేపు చనిపోతే దేవునితో ఉంటా కదా అని విశ్వాసంతో నిద్రపోతే, ఆ ఇనుప సంకెళ్ళు దేవుని దూత రాగానే ఊడిపడిపోయాయి. ఆయన బయటికి హ్యాపీగా వచ్చేసాడు. ఇంకొక విధానం కూడా ఉంది, మీకు తెలుసా?
పౌలు శీలలు ఇనుప సంకెళ్ళు కడితే ఆ ఇనుప సంకెళ్ళు కట్టినప్పుడు పాటలు పాడారు. మీకు తెలుసా? కాబట్టి మీరు నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈరోజు నీ తప్పిదం వలన నువ్వు బాధల్లోకి వెళ్ళిపోతే మొరపెట్టు. దేవుని నుంచి ఆ విషయంలో మొదట క్షమాపణ పొందావా? ఇక పేతురులాగా విశ్వాసంతో ఉండు. పౌలు శీలల్లాగా పాటలు పాడడం ఆరంభించు. ఒక నిజంగా జరిగిన ఒక సంఘటన నేను మీకు జ్ఞాపకం చేసి ఈ వాక్యాన్ని ముగిస్తా. ఒక సేవకుడిని ఆఫ్రికా ఖండంలో ఒక చోటికి వాక్యం చెప్పడానికి తీసుకెళ్లారు. అయితే పక్కనే ఆ ఊర్లో ఒక జైలు ఉంది. ఆ జైలుకి తీసుకెళ్లారు. సార్ ఒకసారి రండి, అక్కడ కొంతమంది ఖైదీలతో మీరు వాక్యం పంచుకోవాలని తీసుకెళ్తే అక్కడ ఖైదీల్లో చాలామంది దేవుని నమ్ముకొని ఉన్నారు. ఈయన వెళ్ళి చూస్తుంటే వాళ్ళ చేతికి పెద్ద పెద్ద ఇనుముతో చేసినటువంటి బొండలు అంటారు కదా, అంటే సంకెళ్ళు కట్టి ఉన్నాయి. ఈ సేవకుడు అనుకున్నాడు, భూమి మీద ఉన్న ఏనుగులు కూడా ఈ సంఖ్యలను తెంపలేవేమో, అంత బలంగా ఉన్నాయి. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, వాళ్ళ సంఖ్యలను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్గా, వాయిద్యాలుగా మార్చుకొని చక్కటి తాళంలో వాటితో సౌండ్ చేస్తూ పాటలు పాడుతున్నారు. ఈయనకు ఆశ్చర్యం వేసింది. దాన్నంతటినీ నడిపిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు రిచర్డ్. అతన్ని చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సేవకుని తొందర పెట్టాడు. నువ్వు త్వరగా వెళ్ళి అతనికి మాట చెప్పు అన్నాడు. తను వెళ్ళి ఆ రిచర్డ్ని పిలిపించి, అయ్యా, దేవుడు నీతో ఒక మాట చెప్పమంటున్నాడు. ఏమని? నిన్ను దేవుడు తన సేవ కోసం ఏర్పరచుకున్నాడు, నిన్ను ఈ జైల్లో నుంచి విడిపిస్తాడంట అని చెప్పాడు. అనేసరికి ఆయనకి ఏం అర్థం కాలేదు. సార్, మీరు జోక్ చేయట్లేదు కదా, నిజం చెప్పండి అంటే, లేదండి, నిజంగా దేవుడు చెప్తున్నాడు ఈ మాట అన్నారు. ఆయన అన్నాడు, వెంటనే బోరుమని ఏడుస్తా సార్, పోయిన నెల, అంతకుముందు నెల, ఇలా 3 నెలల నుంచి నేను చనిపోవాలి. అక్కడ పరిస్థితి ఏంటంటే, ప్రతిరోజు వేరే ఒక ఆయన, చాలా బలమైన ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. వరుసలో నిలబెడతారు. ఒక్కొక్కరిని ఆయన చెట్టు మీదకి ఒక్కొక్కరిని పెట్టి ఉరివేసి వాళ్ళని లాగుతాడు. వారు చనిపోయిన తర్వాత ఇంకొకరిని, అలాగా జరుగుతుంది. సో ఆ ఉరివేసే వ్యక్తి ప్రతి నెల వస్తాడు. ఈ రిచర్డ్ ఏమో లైన్లో నిలబడతాడు. తన ముందు వ్యక్తి వరకు ఉరివేసిన తర్వాత, అమ్మాయ, ఇంకా నాకు ఓపిక లేదు, వచ్చే నెల వస్తారు అంటాడు. అలా 3 నెలల నుంచి రిచర్డ్ వరకు వంతు రాగానే ఉరివేయడం మాత్రం ఆగిపోయింది. ఆయనకు అర్థం కాలేదు. అదే అంటున్నాడు, సార్, ఇలా జరిగింది, 3 నెలల నుంచి ఆగిపోయింది, ఈ నెలలో నేను చనిపోబోతున్నా అనుకుంటుంటే మీరేంటి ఇలా చెప్తున్నారు? లేదయ్యా, దేవుడు చెప్పాడు. సార్, ఈ సంఖ్యలు చూసారా, ఈ ఇనుమును చూసారా, ఈ జైలును చూసారా, ఎంత భయంకరమైందో, రాలేం సార్ బయటికి. లేదయ్యా, దేవుడు చెప్పాడు. సేవకుడు వెళ్ళాడు. తర్వాత ఆ దేశ అధ్యక్షుల్ని లేదా ఆ దేశంలో ఉన్న పెద్ద వారిని కలిశాడు. ఎవరు కూడా విడిపిస్తామని వాగ్దానం చేయలేదు. ఈయన ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు. ప్రభువా, నువ్వు చెప్పమన్నది చెప్పాను, ప్రభుత్వాధికారులతో మాట్లాడాను, ఎవరు రిచర్డ్ని వదిలిపెట్టడానికి ఒప్పుకోవట్లేరు ప్రభువా చెప్పాడు. సరే, వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరం రోజుల తర్వాత ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, రిచర్డ్ విడుదల చేయబడ్డాడు. విడుదల చేయబడి వస్తే ఈ సేవకుని దగ్గరికి వస్తే సేవకుడికి ఆశ్చర్యం వేసింది. దేవుడు బయటికి రాలేము అనుకుంటున్నటువంటి ఇనుప గడియల నుండి విరగగొట్టి ఈ బిడ్డను బయటికి తీసుకొచ్చాడమ్మా. చావుకు దగ్గరికి వెళ్ళిన ఆ వ్యక్తినే దేవుడు తీసుకొచ్చి వాడుకోగలేంది. నిన్ను నన్ను ఇనుము వంటి బాధ చేత బాధపడుతున్నా సరే, వాటిని విరగగొట్టి దేవుడు తీసుకుని రాగలడు. మొరపెట్టు, విశ్వసించు. ఆయన సన్నిధిలో పాటలు పాడేంతగా ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగు. ప్రార్థన చేద్దాం. స్తుతులకు పాత్రుడా యేసయ్య, ఇనుప గడియలను విరగొట్టే దేవుడవయ్యా. బిడ్డల్లో ఇంతమంది అయితే బహుశా నీ ఆజ్ఞలకు లోబడక తప్పైపోయిందని ఈ రోజున బోరుమని ఏడుస్తున్నారు, బంధకాల్లోకి వెళ్ళిపోయారు. బిడ్డల్ని కనికరించండి. వారు క్షమింపబడ్డాక విశ్వాసంతో ఎదురు చూడడానికి, క్షమింపబడ్డాక పాటలతో నిన్ను ముందుగానే స్తుతించడానికి, ఇనుప గడియలు విరగొట్టు దేవుడు మాకు ఉన్నాడని విశ్వసించడానికి సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సియోనులో నుండి దేవుడు మనందరినీ ఆదుకొనుగాక. అందరికీ వందనాలు.